లండన్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఎర్రటి డబుల్ డెక్కర్ బస్సులు. ఇవి లండన్ నగరానికి ఒక చిహ్నం లాంటివి. ఈ బస్సుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం చెప్దామనుకుంటున్నా. మొదట్లో లండన్లో వేరువేరు కంపెనీలు వేరువేరు రంగుల బస్సులు నడిపేవి. దానివల్ల ప్రయాణికులు ఏ బస్సు ఎక్కాలో తెలియక గందరగోళానికి గురవుతుంటే 1907లో లండన్ జనరల్ ఓమ్ని బస్ కంపెనీ వాళ్ళు అందరికంటే భిన్నంగా చూపించడానికి కోసం, దూరం నుంచి స్పష్టంగా కనిపించడం కోసం ఎర్ర రంగు వేయడం ప్రారంభించారు. ఆ బ్రైట్ రెడ్ కలరే ఇప్పుడు లండన్ బస్సుల అధికారిక రంగుగా మారింది. లండన్ నగరంలో జనాభా రద్దీ చాలా ఎక్కువ. రోడ్లపై ఎక్కువ బస్సులు పెంచితే ట్రాఫిక్ జామ్ అవుతుందని, అందుకే రోడ్డుపై తక్కువ స్థలాన్ని వాడుకుంటూ ఎక్కువ మంది ప్రయాణికులు తీసుకెళ్లడానికి బస్సు పొడవు పెంచే బదులు పైకప్పుపై మరో అంతస్తు నిర్మించి డబుల్ డెక్కర్ బస్సుల్ని స్టార్ట్ చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇప్పుడు లండన్ వీధుల్లో హైబ్రిడ్ లేక పూర్తి ఎలక్ట్రిక్ బస్సులు, జీరో ఎమిషన్ బస్సుల్ని నడుపుతున్నారు. ప్రస్తుతము లండన్ నగరంలో ప్రతిరోజు దాదాపు 9,000 బస్సులు పైగా తిరుగుతుంటాయి. దాదాపు 700 పైగా విభిన్న మార్గాల్లో ఇవి ప్రయాణం చేస్తున్నాయి. ఈ బస్సులో ప్రయాణం చేయడానికి క్యాష్ పనికిరాదు. ట్రాన్స్పోర్టర్ ఫర్ లండన్ వాళ్ళు అందించే ఓస్టర్ కార్డు ఒకటి ఉంటుంది, స్మార్ట్ కార్డు. ఆ కార్డు కొనుక్కొని మనము ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు వాళ్ళు ఇచ్చే కాంటాక్ట్లెస్ కార్డు కానీ లేకపోతే గూగుల్ పే ద్వారా కానీ పేమెంట్ చేసి మనం బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. బస్సు ఎక్కినప్పుడు డ్రైవర్ పక్కనే ఒక పసుపు రంగు సర్కిల్ ఉంటుంది. దానిపైన మనము ఓస్టర్ కార్డు ట్యాప్ చేస్తే చిన్న బీప్ శబ్దం వచ్చి పచ్చ లైట్ వెలుగుతుంది. అంతే, లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ బస్సు దిగేటప్పుడు మళ్ళీ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. బస్సు ఎక్కేటప్పుడు మాత్రమే ట్యాప్ చేయాలి. ఎందుకంటే లండన్లో మీరు ఎంత దూరం ప్రయాణం చేసినా బస్సు మారనంత వరకు సింగిల్ జర్నీకి 1.7 పౌండ్స్ అంటే దాదాపు మన రూపాయల్లో 185 రూపాయలు మాత్రమే కట్ అవుతుంది. లండన్ బస్సుల్లో ఉన్న ఒక అద్భుతమైన సదుపాయం ఏమంటే, మీరు మొదటి బస్సు ఎక్కి ట్యాప్ చేసిన 1 గంటలోపు ఎన్ని బస్సులు మారినా అదనంగా ₹1 కూడా కట్ అవ్వదు. అంటే కేవలం 1.75 పౌండ్స్తో గంటల్లోపు మనం ఎన్ని బస్సులైనా మారచ్చు. అలాగే మనం ఎన్ని బస్సులు ఎక్కినా మ్యాక్సిమం 5.25 పౌండ్స్ మాత్రమే కట్ అవుతాయి. ఆ తర్వాత మనం చేసే అన్ని బస్సు ప్రయాణాలు ఉచితమే. ఇక్కడ లండన్లో ప్రధానంగా 2 రకాల బస్ స్టాపులు కనిపిస్తాయి. ఒకటి కంపల్సరీ స్టాప్, మరొకటి రిక్వెస్ట్ స్టాప్. ఇలాంటి 2 రకాల బస్ స్టాపులు ఉంటాయి. కంపల్సరీ స్టాప్లో ప్రయాణికులు ఉన్నా లేకపోయినా బస్సు తప్పకుండా అక్కడ ఆగుతుంది. ఈ స్టాపులు సైన్ బోర్డు పైన తెల్లటి బ్యాక్గ్రౌండ్లో ఎరుపు రంగు లండన్ రవాణా సంస్థ లోగో ఉంటుంది. రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆగవు. ఒకవేళ ప్రయాణికులు అక్కడ నిలబడి ఉంటే ఆ బస్సు ఆగాలంటే చెయ్యి అడ్డం పెట్టి డ్రైవర్కి సైగ చేయాలి. ఈ స్టాపుల బోర్డులపై ఎర్ర రంగు బ్యాక్గ్రౌండ్లో తెల్లటి లోగో ఉంటుంది. అలాగే బస్సు లోపల ఉన్నవారు దిగాలనుకుంటే ఆ స్టాప్ రాకముందే లోపల ఉన్న స్టాప్ బటన్ నొక్కాలి. లేకపోతే డ్రైవరు ఆ స్టాప్లో స్టాప్ చేయకుండా ముందుకు అలాగే వెళ్ళిపోతాడు. బస్సులో ఉన్న వాళ్ళ అన్ని సీట్లకి అందుబాటులో ఈ స్టాప్ బటన్ ఉంటుంది. ఒకవేళ మీరు స్టాప్ బటన్ నొక్కకపోతే మీరు ఆ స్టాప్ను మిస్ అయిపోతారు. ఎప్పుడైతే మనం ఆ స్టాప్ బటన్ ప్రెస్ చేసామో వెంటనే బస్సులో ఉన్న నెక్స్ట్ స్టాప్ ఇండికేటర్ బోర్డులో బస్ స్టాపింగ్ అనేది కనబడుతుంది. అది కనబడిందంటే మనకి నెక్స్ట్ స్టాప్లో బస్సు స్టాప్ అవుతూ ఉందని కన్ఫర్మేషన్. లండన్లో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు రిక్వెస్ట్ స్టాపుల్లో ఎక్కాలనుకున్నప్పుడు ఏం చేయాలి, దిగాలన్నప్పుడు ఏం చేయాలని తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. అలాగే ఒకే జంక్షన్లో లేదా ఏరియాలో చాలా బస్ స్టాప్లు ఉన్నప్పుడు ప్రయాణికులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసము లండన్ బస్ స్టాప్ పోల్ల పైభాగంలో ABC లేదా MY లాంటి పెద్ద అక్షరాలు రాసి ఉంటాయి. ఇక్కడ పోల్ పైన S అనే అక్షరం ఉంది. ఈ పోల్ మీద HR అనే అక్షరం ఉంది. మనము ఎక్కాల్సిన బస్ నంబర్ తెలుసుకోవడానికి యాప్లో చెక్ చేసినప్పుడు యాప్లో బస్ నంబర్తో పాటు
ఆ బస్ స్టాప్ యొక్క లెటర్ కూడా కనబడుతుంది మనకి. దాన్ని బట్టి మనము ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ఎక్కాల్సిన బస్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అలాగే చాలా బస్ స్టాపుల్లో చిన్న డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లు కూడా ఉంటాయి. ఏ నంబర్ బస్సు ఇంకా ఎన్ని నిమిషాల్లో ఈ స్టాప్కు రాబోతుందో ఈ స్క్రీన్లలో చూపిస్తుంది. ప్రతి బస్ స్టాప్ దగ్గర ఆ మార్గంలో వెళ్ళే బస్సుల యొక్క నంబర్లు ఇండికేట్ చేస్తారు. అలాగే అక్కడ ప్రతి నంబర్ బస్సు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంటుంది, మధ్యలో ఎన్ని చోట్ల ఆగుతుంది, చివరి స్టాప్ ఎక్కడుంటుంది కూడా ఇండికేట్ చేసి ఉంటుంది. అలాగే మార్నింగ్ బస్సు స్టార్ట్ అయ్యే టైము, మధ్యలో అది నడిచే ఫ్రీక్వెన్సీ, లాస్ట్ బస్సు టైము అన్నీ ఇండికేట్ చేసే బోర్డులు ఉంటాయి. ఒకవేళ డిజిటల్ స్క్రీన్ లేని చిన్న స్టాప్ అయితే అక్కడ 5 అంకెల SMS కోడ్ ఉంటుంది. ఆ కోడ్ను 87287కు మెసేజ్ చేస్తే ఆ స్టాప్కి బస్సు ఎప్పుడు వస్తుందో మనకి మొబైల్లో రిప్లై వస్తుంది. కేవలం అత్యంత ముఖ్యమైన ప్రధాన స్టాపుల్లో మాత్రమే ఆగే ఎక్స్ప్రెస్ బస్సుల్ని లండన్లో సూపర్ లూప్ బస్సులు అంటారు. నగరం చుట్టూ ఒక పెద్ద లూప్ లాగా ఈ బస్సు రూట్లు విస్తరించి ఉండడం వల్ల దీనికి పేరు వచ్చింది. బేకర్ లూప్ అనే ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ బస్సులు సెప్టెంబర్ 2025లో లండన్ రవాణా సంస్థ ప్రారంభించింది. బేకర్లు అనే అండర్గ్రౌండ్ ట్యూబ్ రైల్ మార్గాన్ని పొడిగించడానికి లండన్లో ఎప్పటి నుంచో ఒక ప్రతిపాదన ఉన్నది. అది చాలా టైం పడుతుంది కాబట్టి ఆ లోపు ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసము ఈ బస్ సర్వీస్ని స్టార్ట్ చేసింది. ఈ గర్భిణీ స్త్రీలు, వృద్ధులు లేక కనిపించని ఆరోగ్య సమస్యలతో ఉండి బస్సులో నిలబడడానికి కష్టంగా ఉన్న వారి కోసము లండన్ రవాణా సంస్థ ఒక ఉచిత బ్యాడ్జ్ను అందజేస్తుంది. దానిపై ప్లీజ్ ఆఫర్ మీ ఏ సీట్ అని ఉంటుంది. దాన్ని ధరించడం వల్ల తోటి ప్రయాణికులు స్వచ్ఛందంగా ఆ బ్యాడ్జ్ ఉన్న వాళ్ళ కోసం సీట్ వెకేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. అంతేకాకుండా ఒంటరిగా ప్రయాణం చేయడానికి భయపడేవారు లేదా కొత్తగా ప్రయాణం చేసే వాళ్ళకి సహాయం చేయడానికి ప్రత్యేక గైడ్లు కూడా ఉంటారట ఇక్కడ. మనం ఒక సెషన్ బుక్ చేసుకుంటే వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేసి ఒంటరిగా మరియు సురక్షితంగా ఎలా ప్రయాణం చేయాలో ప్రాక్టికల్గా నేర్పిస్తారంట. ఇది పూర్తి ఉచిత సేవ. మనం ఇంటర్నెట్లో TFL యాక్సెసిబిలిటీ అని చెక్ చేసినామంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయని అక్కడ బోర్డు పెట్టారు. TFL గో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయనే బోర్డు కూడా బస్ స్టాపుల్లో పెట్టారు. లండన్లో 24 అవర్స్ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. రాత్రిపూట నడిచే బస్సుల నంబర్ల ముందు సాధారణంగా N అనే నంబర్ రాసి ఉంటుంది. లండన్లోని బస్సుల్లో ప్రయాణించే వాళ్ళే కాకుండా ట్యూబ్ రైల్లోన, ఓవర్ గ్రౌండ్లోన, ట్రాముల్లోన, ట్యాక్సీల్లోన సైక్లిస్టులు కానీ పెడెస్ట్రియన్స్ కానీ వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి ఒక స్వతంత్ర సంస్థ ఉంది. దాని పేరు లండన్ ట్రావెల్ వాచ్. ఇది మన ఇండియాలో ఓంబుడ్స్మన్ లాంటిది. ప్రయాణికుల హక్కుల్ని కాపాడే సంస్థ ఇది. మీరు లండన్కి వస్తే డబుల్ డెక్కర్ బస్సులో పై అంతస్తులో ముందు సీట్లో కూర్చొని ప్రయాణం చేయండి. తక్కువ ఖర్చుతో లండన్ నగరం మొత్తం అందంగా చూసేయచ్చు. ఆహా, లండన్ కదా.